హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. రేపు తెలంగాణ ఈసెట్ 2025 ఫస్ట్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు, జెన్యూన్ వీడియోస్ ఒరిజినల్ వీడియోస్ అయినా కూడా లైక్ చేయట్లేదు. వీడియోని లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తెలంగాణ ఈసెట్ అఫీషియల్ వెబ్సైటు. లింక్ మీకు తెలిసే ఉంటుంది, తెలియకపోతే నేను కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, వెబ్సైట్ ఈజ్ క్లోజ్ ఫర్ అలాట్మెంట్స్. వెబ్సైట్ అనేది ఇప్పుడు అలాట్మెంట్స్ అప్లోడ్ చేస్తున్నారు కనుక క్లోజ్లో ఉంది. మీరు సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయినాక ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే, సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు ఏ విధంగా అయితే స్క్రోలింగ్ వస్తుందో పైన, అదేవిధంగా సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ అని స్క్రోలింగ్ వస్తుంది. సీట్ అలాట్మెంట్ రిలీజ్డ్ చెక్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ఉంటుంది కదా, క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి మీరైతే డౌన్లోడ్ చేసుకోవాలి. సీట్ అలాట్మెంట్ రిలీజ్ అయిన తర్వాత క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగా ఆప్షన్స్ కనిపిస్తాయి. క్యాండిడేట్ లాగిన్లో లాగిన్ అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, వ్యూ సేవ్డ్ ఆప్షన్, అలాట్మెంట్ ఆర్డర్, సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్, వ్యూ జాయినింగ్ ఆర్ ఫీ పేమెంట్ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. మీరు అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అక్కడ పీడిఎఫ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ సీట్ రాకపోతే నో సీట్ ఈజ్ అలాటెడ్ టు యూ అని వస్తుంది. మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే నెక్స్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ సిస్టమ్ అని చెప్పి రిపోర్ట్ ఇవ్వాలి. రేపు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వీడియోలో అప్డేట్ చేస్తాను. రేపు మార్నింగ్ 10:30 తర్వాత ఎప్పుడైనా సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ అవ్వచ్చు. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.